ఆ వేవ్స్ ఇటు వీళ్ళను కూడా అంటే జపాన్ని కూడా చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి తెలుసు ఆ జపాన్ అనేది పూర్తిగా భూకంప ప్రభావిత ప్రాంతం అని చెప్పి. భూకంపానికి లోనయ్యే ప్రాంతం ఏమంటారు? ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు. ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటారు. అంటే భూకంపాలు అక్కడ ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. దానికి తార్కాణమే ఈరోజు సంభవించిన, ఇన్ఫ్యాక్ట్ ఒక రోజు వ్యవధిలోనే సంభవించిన ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు. ఇది మమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది రిపోర్ట్తో సైతం మేము ముందుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ టీవీ రిపోర్ట్తో సైతం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే 204 భూకంపాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. 8 ఐలాండ్లలో ఉన్న ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి వారిని తరలించడం జరిగింది. జపాన్లో ఇంకా హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిన్న వాళ్ళు ఎంత భయపడ్డారంటే సునామీ వచ్చేస్తుందేమో, ఇక కొట్టుకుపోతామేమో, ఇక సునామీతో మాకు ఇక ఇబ్బందేమో, ఇక జపాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదేమో, ఈ స్థాయిలో భయపడ్డారు వాళ్ళంతా. దానికి తగినట్టుగానే, వాళ్ళ భయానికి తగినట్టుగానే ఉంది. ఒకసారి దీనికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. వాళ్ళ కమెంట్స్ కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమనిపిస్తోంది? జపాన్లో వరుస భూకంపాలు, మరి ముఖ్యంగా 24 గంటల వ్యవధిలోనే 204 భూకంపాలంటే ఇక యుగాంతం జపాన్ నుంచి ఆరంభం కాబోతుందా? జపాన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందా? భూకంపాలు, సునామీలతో ఇబ్బందికర వాతావరణాన్ని జపాన్ ఎదుర్కొనే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా? మీకేమనిపిస్తున్నది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి పరిచయం, ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి కమెంట్ చేయడం జరుగుతోంది. ఏమి కాదు, భయపడకండి, అంతా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు, ఓం నమ శివాయ అంటూ ఆ వ్యక్తి చెప్పడం జరుగుతోంది. ఇంకొక వ్యక్తికి సంబంధించి నమ్మకంగా లేదు. ఎస్, ఆల్రెడీ హిందూ కుమారి మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చినప్పుడు, ఇన్ ద సెన్స్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసినప్పుడు, అందుకే ఆ రిపోర్ట్ని చూపించడం జరుగుతోంది. యుగాంతం మీ అభిప్రాయం ఏంటి? రావద్దు, భయంగా ఉంది అనుకుంటున్నారా? రావాలి, మన పాపాలు అలాంటివి అనుకుంటున్నారా? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా 50-50, ఓ మై గాడ్ ఇంట్రెస్టింగ్గా 50-50. కొంతమంది రావాలి అని కోరుకుంటున్నారు, కొంతమంది రావద్దని కోరుకుంటుంటే ఇంత సమతుల్యమా? బహుశా ఇదే సమతుల్యత మనం పర్యావరణంలో పాటిస్తే కనుక ఇంత ఇబ్బంది రాకపోదునేమో అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. రిమెంబర్, మనం వాడుతున్న ప్లాస్టిక్ని ఏం చేస్తామండి? అదొకటి దొరికింది పాపం, అదొక్కడు దొరికింది మనకి సముద్రం. మన చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో కుక్కు పాపం ఉంది కదా అని చెప్పి, పాపం దాంట్లో ఉన్న మూగజీవాలు, దాంట్లో ఉన్న జీవాలు అవి ఆ ప్లాస్టిక్ని తింటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్కి బలైపోతున్నాయి. ఊరుకుంటుందా? ఎందుకంటే ఏదైనా సమతుల్యత కదా. వాటి బతుకేదో బతుకుతున్న నేలల్లోని వాటిని కూడా మనం అక్కడ ప్రశాంతంగా బతకనివ్వట్లేదు కదా. ఎందుకు ఊరుకుంటాయి? మరి ముఖ్యంగా కర్మ సిద్ధాంతం నమ్మే వాళ్ళకి సంబంధించి దాన్ని గట్టిగా ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటారు. నమ్మడం వాళ్ళకి సంబంధించి అది వాళ్ళ ఇష్టం. బట్ ప్రకృతికి తెలుసు కదా, నేచర్ నోస్ హౌ టు బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్. తనకి తాను సమతుల్యత పాటించుకోవడం ఎలా తెలుసు, తనకు తాను సమతుల్యత ఎలా పాటించుకోవాలో తెలుసు నేచర్కి. అంతేగా, ఇది మాత్రం ఎవరు కొట్టిపారేయలేరుగా. సో ఆ క్రమంలో ఒక చోట నువ్వు ఇబ్బంది పెడితే ఇంకో చోట కొట్టుకెళ్ళిపోతుంది. దట్ ఈజ్ నేచర్. నేచర్ ఆడే ఆట, ప్రకృతి ఆడే ఆట ఎలా ఉంటుందంటే, మానవుడు అరే బాబు నువ్వు ఎంత ఎత్తెదిగినా నా ముందు కీలుబొమ్మ వేరా, నువ్వు ఏదో నన్నేదో తెలిసేసుకుందాము, నాకేదో ఇబ్బంది పెట్టేద్దాం అనుకోకు, నువ్వు నాలో భాగం, నువ్వు మర్చిపోకు అని చెప్పి జలక్లిస్తూ ఉంటుంది. ఆ జలక్లే భూకంపాలు, సునామీలు. ఈరోజు అమెరికా ఏమైంది పరిస్థితి? అమెరికా పరిస్థితి ఏంటి ఈరోజు? అమెరికా అక్కడ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏమంటుంది? మాకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, మాకు తెలుసు, కానీ మేము ఊహించలేదు ఇంత వరద వస్తుందని చెప్పి. అందుకే అంటారు ప్రకృతి అని చెప్పి. నేచర్ ఈజ్ వాట్ నేచర్, ఇట్స్ నోస్. దానికి తెలుసు ఎలా బ్యాలెన్స్ చేయాలో. మనం ఓవర్ యాక్షన్ చేస్తే బెండు తీస్తుంది. ఈరోజు పాపం జపాన్ ఎదుర్కొంటోంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, మూమెంట్స్ కావచ్చు, పాపం ప్రపంచంలో ఉన్న ఒక ఇబ్బందికర వాతావరణం, ప్రపంచం చేసే పాపమంతా ఈ జపాన్, ఇండోనేషియా పాపం ఇవి భరిస్తున్నాయి పాపం. ఒక విధంగా చెప్పాలంటే పాపం అనే మాట బహుశా కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, మనం ఏం చేయలేము. ఎందుకంటే అంతే కదా,
మనం ఆ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్స్కి సంబంధించి కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి సేఫ్, మిగతా దేశాలు కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు. బట్ రిమెంబర్, వాళ్ళకి భూకంపాలు, సునామీలు, హెచ్చరికలు ఉంటాయి, మనకి వరదలు, కార్చిచ్చులు ఉన్నాయి, మర్చిపోవద్దు. నేచర్ అబ్బా, నేచర్ నోస్ హౌ టు బ్యాలెన్స్. ఎంత గొప్పదంటే ఇదిగో ఇలా చేస్తుంది మాట. మరికొంతమంది ఓఎంజీ ఇంట్రెస్టింగ్ గా నేను మీకు వార్తలు చదువుతున్న క్రమంలోని అనదర్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. జపాన్ కి సంబంధించి ఇంకొక భూకంపం సంభవించింది. మనం వార్తల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలోని ఈ క్రమంలోని ఇంకొక భూకంపం సంభవించిందనేది మనకు అందుతున్న సమాచారం. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్, అంటే అఫీషియల్ డేటా ఇంకా మనకి రావాల్సి ఉంది. 5.5 తీవ్రతతో, బహుశా మళ్ళీ 5కు పైగా తీవ్రతతో ఇంకో భూకంపం సంభవించిందనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం దాదాపుగా ఇంట్రెస్టింగ్ గా ఈ 11 ప్రాంతం నుంచి చూసుకుంటే కనుక 11-14 నుంచి మళ్ళీ ఇంటెన్సిటీ పెరుగుతోంది, ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఎలా అంటారా, 11-14కి 2.3 తీవ్రత ఉంది, 11-21కి 3 తీవ్రత ఉంది, 11-28కి 2.5 తీవ్రత ఉంది, 11-31కి 2.6 తీవ్రత ఉంది, 11-34కి 3.1 తీవ్రత ఉంది. దాంతోపాటు మ్యాక్సిమం సిస్మిక్ ఇంటెన్సిటీ 3గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితిని ఇప్పటికే ఎలా వెళ్తోందనేది. దాంతోపాటు రైట్, ఇంకొంతమంది కూడా కమెంట్ చేయడం జరుగుతోంది. మనిషి నైతిక విలువలు మర్చిపోతే ప్రకృతి ఎలా శిక్షించాలో తెలుసు, ప్రస్తుతం జరుగుతున్నది అదే, కానీ మంచివారు జపాన్ వారు అంటూ కూడా ఏం చేయలేమండి పాపం. ఎందుకంటే జపాన్కి సంబంధించి ఇందాక కొద్దిసేపటి క్రితం అన్నట్టుగా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచానికి అంతా ఒక ఎత్తు పాపం. ఇండోనేషియా, ఈ జపాన్ వీళ్ళది పాపం ఇంకొక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆ భూకంపాలతో సహవాసం అని చెప్పుకోవాలి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా ప్రతి 5 నుంచి 7 నిమిషాలు, 8 నిమిషాలకో లేకపోతే 10 నిమిషాలకో, ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నిమిషాల వ్యవధిలోని 2 నిమిషాలకి 3 నిమిషాలకి అక్కడ భూకంపాలు వచ్చేస్తూ ఉంటే పాపం వాళ్ళు ఎక్కడికి పారిపోతారు. మరి ముఖ్యంగా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఏమని? అది ఫేక్ న్యూసా? ఫేక్ న్యూస్ ఎలా అండి? ఐ జస్ట్ షో యూ ద రిపోర్ట్. మేము అదే అంటున్నాం. ఆర్టీవీ మీకు రిపోర్ట్ చూపించమని మాట్లాడుతోంది. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళి ఒక 5 సెకండ్స్ తీసేద్దాం. అదిగో ఆ రిపోర్ట్ చూడండి. ఎవరైతే ఫేక్ అంటున్నారో వాళ్ళకి ఆ రిపోర్ట్ని చూపించండి. ఆర్టీవీ వర్కౌట్ చేసింది. నిజంగా జపాన్లో అటువంటి పరిస్థితి ఉందా? అంత తీవ్రతతో భూకంపాలు వచ్చాయా? అన్ని భూకంపాలు ఉన్నాయా? అదిగో ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. రిపోర్ట్ని నేను మీ ముందు పెడుతున్నా. ఆ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచుతున్నా. మీరే చెప్పండి, మీరే మాట్లాడండి, మీరే సమాధానం చెప్పండి. మీరు చెబితేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మాకు అందిన సమాచారాన్ని మేము క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని నిజంగా అంత తీవ్రత ఉందా? అఫ్ కోర్స్ మ్యాగ్నిట్యూడ్ సంబంధించి, అంటే ఆ సంభవించిన భూకంపాల తీవ్రత కొంచెం అటు ఇటు ఉండుండొచ్చు. అది డిపెండింగ్ ఆన్, ఎందుకంటే మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ 7 అని చెప్పి తీవ్రత అనుకుంటాం, బట్ 6.3 అంటారు, ఆ తర్వాత 6 అంటారు, లేకపోతే 6.5 అంటారు. ఆ ఫ్లక్చువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఫ్లక్చువేషన్ విషయాన్ని పక్కన పెట్టి ఆ మ్యాగ్నిట్యూడ్ విషయంలో 1-2 ఆ పాయింట్లు అటు ఇటు పెట్టి ఒకసారి రిపోర్ట్ని చూడండి. మీరు చూడొచ్చు 10 గంటల నుంచి, ఉదయం 8 గంటల నుంచి ఆ రిపోర్ట్ని స్క్రోల్ చేసి చూపిస్తుంది ఆర్టీవీ మీకు. ఆ రిపోర్ట్ని మీరు చూడండి, మీరే మాట్లాడండి, మీరే చెప్పండి. అది జపాన్కి సంబంధించిన రిపోర్ట్. ఐ రిక్వెస్ట్ పవన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ పైన అక్కడ జపాన్ అని ఉంటుంది ఆ రిపోర్ట్లో. సో అది ఇంకా అదుగు ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది కార్నర్లో. దట్స్ ఓకే. ఈ రిపోర్ట్కి సంబంధించి కార్నర్లో ఉంటుంది. ఇది జపాన్ అధికారిక సమాచారం. ఎందుకన్నా నేను మీకు ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి, ఇక్కడ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇక్కడ జరుగుతోంది మాత్రమే మనం చెప్తున్నాం. వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రిడిక్ట్ చేయకుండానే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు అక్కడ తీవ్రతకు సంబంధించి. రైట్, ఇంకొంతమంది మెసేజ్ చేయడం జరుగుతోంది. ఈ పరిస్థితులు దుర్మార్గపు చైనాకి రావాలి, సేవ్ జపాన్ మై గాడ్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. ఓకే, పిసిఆర్ విజువల్కి వెళ్ళిపోదాం. ఆ రిపోర్ట్ని ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక రిపోర్ట్
ఫేక్ అని ఎవరైనా మీకు చెప్తే కనుక, ఆర్టీవీ ఫేక్ చెప్తుందని చెప్పి మీకు ఎవరైనా చెప్తే కనుక, ఆర్టీవీ ఫేక్ అక్కడ చెప్తోందిరా, ఆ రిపోర్ట్ చూడని చెప్పి వాళ్ళకి లింక్ ఇచ్చి పంపించండి. వాళ్ళని చదువుకోమని లింక్ ఇచ్చి ఆ రిపోర్ట్ని చూపించండి. ఆ రిపోర్ట్ని ప్లే చేద్దాం పీసీఆర్. ఆ రిపోర్ట్ని చూపించండి, ఆ రిపోర్ట్ని వాళ్ళకి చూపించండి. అదిగోండి ఆ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్